జాతకాల కృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు రాత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ ఒక విషయం విన్నవించుకోవాలనుకుంటున్నాను. మీరు చాలా యువకులు, విద్యార్థులు, భావి భారత పౌరుడు అని మీ అందరూ రేపటి మీ తల్లిదండ్రులు ఆశా దీపాలు, కుటుంబానికి దివ్యలు, మీ నుండి ఎంతో ఆశిస్తున్న మీ తల్లిదండ్రులకి మీరు నితీష్ రెడ్డో, యశస్వి జైస్వాలో లేక ఇంకేవైనా కాకపోయినా పర్వాలేదు, కానీ మీరు వారి కళ్ళ ముందు సుఖ సంతోషాలతో ఉండాలని మీ తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. ఆంగ్ల సంవత్సర వేడుకలతో రేపు రాత్రికి ఏవేవో చేసి వాహన ప్రమాదంలోనూ ఇంకే రకంగానో ప్రాణాలు కోల్పోవడం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ చనిపోయిన వారందరూ యువకులు, భావి భారత పౌరులు. అంటే 19 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్కులే చాలామంది చనిపోవడం చాలా బాధాకరం. లేదా ఈ యువకులు వాహనాలు తోలటం వల్ల కానీ, ఇతరత్రా కారణాల వల్ల కానీ, మరికొంతమంది 27 సంవత్సరాల పైబడి 38 సంవత్సరాల లోపు వారి ఉండడం విశేషం. మీ సాంప్రదాయాలని, మీ మత ఆచారాలను అనుసరించి దేవాలయాలకు వెళ్ళండి, భజనలు చేయండి. అలాగే బుధవారం నాడు ఉదయం లేని వారికి దాన ధర్మాలు చేయండి, శివాలయానికి వెళ్ళండి. లేదా బుధవారం కనుక విష్ణు ఆలయానికి వెళ్ళండి. లేదా మీ మత సాంప్రదాయాలను అనుసరించి మీ ఆలయాలకు వెళ్ళండి. చక్కగా స్నానం చేసుకోండి, మీ తల్లిదండ్రులకు నమస్కరించండి. మీ ఆడపిల్లలు ఉంటే వారిని తీసుకొని ఏదైనా పుణ్యక్షేత్రాలకు కానీ, దేవాలయాలకు కానీ వెళ్ళండి. వారికి కావలసిన ఏమైనా మీ ఆర్థిక పరిస్థితులను బట్టి వారికి కొని ఇవ్వండి. మీ తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళండి, వారికి ఏమైనా కొని ఇవ్వండి. లేదా రాబోయే సంక్రాంతి పండగలకు సంబంధించిన నూతన ఆలోచనలు, మీ భవిష్యత్ కార్యాచరణ పథకాలని అమలు చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఈ ఆంగ్ల సంవత్సర వేడుకలతో మీ ప్రాణాల మీదకు తెచ్చుకునే ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని మనం చేసుకుంటూ, నేను మీ శ్రేయోభిలాషిని, అమ్మదేవాలు మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న వ్యక్తులలో నేను ప్రప్రథముణ్ణి అని చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి నా మాట వింటారని కోరుకుంటూ, మీ జాతకాల కృష్ణ. జై దుర్గా కాళీ మహాశక్తి నాయకి. స్వస్తి.